కుటుంబ భార్యాభర్తల మధ్య రాహు 7వ స్థానంలో ఉండలా అపార్థాలు విపరీతంగా ఉంది. కాస్త స్త్రీ పురుషులు ఎవరైనా కూడా సింహరాశిలో ఉన్నవారు కాస్త మీ నోరు కంట్రోల్ చేసుకోండి. మీకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే మీ నోరే. మీ ఆలోచన ఎదుటి వాళ్ళని ఎప్పుడు తప్పుగా ఆలోచిస్తుంటారు, దాన్ని పక్కన పెట్టేసి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి, అది మీకు మంచిది. మార్చి మధ్యలో ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయి, దాన్ని కంట్రోల్ చేయండి. మాసాంతంలో కాస్త శాంతిగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రేమికుల మధ్య శుక్ర ప్రభావం, ప్రేమ బలపడుతుంది. రహస్య సంబంధాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇల్లీగల్ అఫైర్స్ అన్నీ పెట్టుకోకండి, జాగ్రత్త. తర్వాత మేము లివింగ్ టుగెదర్ ఉంటున్నాము, మాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది అనేది కొంతమంది మాకు ప్రశ్నలు అడుగుతున్నారు. అది మీ పెద్దవాళ్ళని అడిగి కూర్చొని మాట్లాడుకొని సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సోదర సోదరుల మధ్య మీకు ఆస్తి వివాదాలు, కొట్లాట అంతా ఉంటుంది చూస్తారా, కూర్చొని మాట్లాడండి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం జాగ్రత్త, ఎవరికైనా జాగ్రత్తగా ఉండండి. శస్త్రచికిత్స అవ్వచ్చు, వాళ్ళకి కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళి చక్కగా వైద్యాలు ఇప్పించండి.